అపరాహ్నం దాటింది. ఆలయానికి వెళ్లిన ఈయన ఇంకా తిరిగి రాలేదు. మహానైవేద్యానికి సమయం మించిపోతోంది. ఈ వెళ్లిన వారిద్దరూ కబుర్లతో కాలాన్ని కరిగించటం లేదు కదా. సమయానికి నైవేద్యం నివేదన చేయకపోతే మహాపరాధం చుట్టుకుంటుంది. ఇప్పుడేమిటి చేయటం? మౌద్గల్య, మౌద్గల్య. అమ్మా, పిలిచారా? సెలవేయండమ్మా. మీ గురువుగారు ఇంకా ఇంటికి చేరలేదు. మహానైవేద్యానికి సమయం మించిపోతోంది. నేను ఆలయం వరకు వెళ్ళొస్తాను. ఇంటిని పదిలంగా చూస్తుండు. అలాగేనమ్మా. దొంగగాని గజ దొంగగాని వస్తే వాళ్ళ చిరునామా తీసుకోమంటారా అమ్మా? మండినట్టే ఉందయ్యా నీ తెలివి. ఇందుకే నీకింకా సంధ్యావందనం కూడా రాలేదు. నన్నేం చేయమంటారమ్మా? ఇందులో నా తప్పే ఉంది. ఉప్పు పులుపు తింటున్న నాలుక తిరిగి చావటం లేదు. నన్నేం చేయమంటారు? ఏమీ చెయ్యక్కర్లేదు. వాగుడు చాలించి కొంప కాపలాకాయ చాలు. అలాగే. ఏమండి, ఏమండి, మహానైవేద్యం పెట్టాలన్న సంగతి మరిచిపోయి ఏమిటి స్వామి ముందు మౌనంగా కూర్చున్నారు? నాన్నగారు వాళ్ళు తమ వాగుడితో మీ మనసు కలతపడేలా చేశారా ఏమిటి? అబ్బే, అదేం లేదు. వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. దత్తధ్యానంలో పడి నేనే సమయాన్ని మర్చిపోయాను. ఆలోచనలని అవతలకు నెట్టి ముందు మహానైవేద్యం పెట్టండి. అవతల అపరాహ్నం దాటింది. క్షంతవ్యం క్షంతవ్యం, అపరాధం క్షంతవ్యం స్వామి.